హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను వచ్చేసి చింత చిగుర చికెన్ రెడీ చేస్తున్నా అండి. చాలా బాగుంటుందండి, టేస్టీగా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా చింత చిగుర చికెన్ నేను వచ్చేసి అర్ధ కేజీకి చేస్తున్నా అండి. చికెన్కి నేను తగినంత ఆయిల్ వేసుకుంటున్నా అండి. మనకి కొంతమంది ఎక్కువ వాడతారు, కొంతమంది తక్కువ వాడతారు కదండి. ఎవరికి తగినంత వారు వేసుకుంటారు. ఇలా ఎర్రగడ్డలు తరిగి పెట్టుకోవాలండి. ఎర్రగడ్డలు వేసేయాలి. ఇలా ఎర్రగడ్డలు కొంచెం వేసి బాగా మగ్గిన తర్వాత ఇలా మగ్గించాలండి. కొంచెం యాలక్క, తర్వాత ఇది అల్లం పేస్టు, అల్లమును ఎల్లిపాయల పేస్టు కూడా వేస్తున్నా అండి. రోట్లో దంచుకొని ఇలా మట్టి కుండలో ఎలా ఎందుకు చేస్తున్నా అంటే బాగా టేస్టీగా ఉంటుంది అనేసి నేను ఎక్కువ మట్టి కుండల్లోనే చేస్తానండి. ఇలాను మనము చికెన్ కడిగి ఇలా ఎర్రగడ్డలు బాగా మగ్గిన తర్వాత వేసేసుకొని బాగా కడిగి ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేసుకునేదండి. బాగా మగ్గిన తర్వాత కొంచెము పసుపు, మనకి తగినంత సాల్ట్ వేసేసుకొని ఇలా అండి మనం కొంచెం కలవాలండి. అంతాను కలివిన తర్వాత ఇలా టమోటా కూడా కొన్ని వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి. టమోటా వేసినా కూడాను, అందుకే టమోటా కూడా వాడతాను నేను. తర్వాత ఇలా చికెన్ అండి, చింత చిగుర కూడా వేసి బాగా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చేసి చూడండి, చేయకపోతే ఇంకొకసారి చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. కానీ కొంతమంది చేసి ఉండొచ్చు, అయినా కూడా ఒకసారి ఇలా కూడా ప్రిపేర్ చేయండి. నేను చేసే ప్రిపేర్లో చేశాను. ఇలా చేసినా బాగుంటుంది. మనకి తగినంత కారం వేసుకోవచ్చండి. మనకి ఎంత వీలైతే అంత కారం వేసేసుకొని ఇలాగా చేసుకునేదండి. కొంచెం ధనియాల పొడి అండి, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చాలండి. మళ్ళీ బాగా మగ్గితే బాగా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాము, అయిపోతుంది. ఇంకా ఒక 5 నిమిషాలు మగ్గిస్తే అయిపోతుందండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ అయిన ఫుడ్లు మీ ముందుకి చాలా తెస్తానండి. బాయ్.